కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశానికి పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ పిసిసి అధ్యక్ష పదవే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే. ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను. చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా కానీ నేను కూడా మీలాక నగరానికి వచ్చిన. నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నా, ఇక్కడనే వ్యాపారం చేసిన, ఇక్కడి నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన. ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు, పట్టణం ఎట్లుంటుందో తెలుసు, పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు. వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మనం ఎవ్వరికి పోటీ కాదు, మనం ప్రపంచంతోనే పోటీ పడదాం. ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు. ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది, మిదాని వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఐడిఎల్ వచ్చింది, ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన, అది ఇందిరాగాంధీ గారు వల్ల వచ్చింది. ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వల్ల వచ్చింది. ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వల్ల వచ్చింది. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా. మేము చెప్పినాం కదా, మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం. దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపన లేదు. రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు. నేను మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం, మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ 3 ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. న్యూయార్క్లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను నివసిస్తా, ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా, హాలీవుడ్ అమెరికాలో కాదు, హాలీవుడ్ను బాలీవుడ్ను ఈరోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతు సహకారాన్ని అందించండి. మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మేము ఇచ్చే నివేదికలలో లోపం ఉందా? మేము ఇచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా? మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా? ఎవరు కోరకూడని కోరికలా? 20 ఏళ్ల కింద మెట్రో కట్టుకున్నాం, 100 ఏళ్ల కింద మూసీ కట్టుకున్నాం, 30 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం, 25 ఏళ్ల కింద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కట్టుకున్నాం. మా తర్వాత వచ్చిన వాళ్ళు ఆనాడు ఢిల్లీ తర్వాత మెట్రో 2వ స్థానంలో ఉండే మా నగరం
ఇవాళ 9వ స్థానానికి పోయింది. చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందల పోయినాయి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా. మనం సాధించుకుందాం, మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాలు అభివృద్ధి చేసుకుందాం అని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా. మిత్రులుగా మీరు ఆలోచన చేయండి. నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఎవరు అభివృద్ధి కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు, ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. మా ప్రభుత్వంలో కూడా మీరు ఏదైనా గమనిస్తే నగర అభివృద్ధికి ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే మాకు సూచన చేయండి. మేము ఎప్పుడు నిత్యం ప్రజలలోనే ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలి, తక్షణమే ఈ ప్రాంతం ట్రాఫిక్ను పరిష్కరించాలనుకున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కట్టి నియోపోలిస్ వరకు మొత్తం రోడ్లు వేయాలని ఈరోజు ప్రణాళికలు చేసినాం. ఈ ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం పెద్ద స్టాచ్యూను వారి మెమరీని ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మనం కట్టుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు. మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి. పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి. పీజేఆర్ గారి విగ్రహం చూస్తే నాయకుడు ఎట్లుండాలనో, పేదోళ్ళకి ఎట్లా అండగా నిలబడాలనో పీజేఆర్ గారిని చూస్తే ఒక స్ఫూర్తినిస్తుంది. నగరంలో పేదలకు ఒక విశ్వాసం వస్తుంది. అట్లాంటి పీజేఆర్ గారి విగ్రహం పెట్టడం అంటే